నమస్తే, నేను మీ డాక్టర్ ఈఅభ్యాస్ ఫణిపవన్. ఈ వీడియోలో 24-25 సంవత్సరానికి ఫ్రీక్వెంట్గా అసోసియేట్ స్కూల్స్ అలాగే కొత్తగా ఈఅభ్యాస్ సేవలు పొందుతున్నటువంటి స్కూల్స్ అడిగేటువంటి క్వశ్చన్స్ని ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఈఅభ్యాస్ అకాడమీ 2011లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 2012 నుంచి ఈ రోజు దాకా 12th అకాడమిక్ ఇయర్ అనేటువంటిది 24-25 విద్యా సంవత్సరం. ఈ 12th అకాడమిక్ ఇయర్లో ఈరోజు రమారమి 500 స్కూల్స్ దాకా ఏపీ మరియు టిఎస్ వ్యాప్తంగా ఈఅభ్యాస్ అకాడమీ సేవలు అందిస్తూ ఉంది. అలాగే 24-25 సంవత్సరానికి మెటీరియల్ ఏంటి? ఈఅభ్యాస్ ఎస్టాబ్లిష్ చేసిన రోజు దగ్గర నుంచి ప్రతి సంవత్సరము కూడా తమ యొక్క స్టడీ మెటీరియల్ని ఈఅభ్యాస్ అకాడమీ అప్డేట్ చేస్తూ ఉంది. ఈ విద్యా సంవత్సరం వచ్చేటువంటి మెటీరియల్ 12th ఎడిషను 100% 11th ఎడిషన్ కంటే కూడా పూర్తిగా అప్డేట్ అయినటువంటి మెటీరియల్ మన 12th అకాడమిక్ ఇయర్ మెటీరియల్. అలాగే ఈ అకాడమిక్ ఇయర్ మెటీరియల్లో ఉన్నటువంటి విశేషం ఏమి అని అంటే 2 కలర్స్లో మనం మెటీరియల్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే గత సంవత్సరం మెటీరియల్ గురించినటువంటి ప్రపోజ్డ్ టాపిక్స్ అన్ని స్కూల్స్కి కూడా పంపించడం జరిగింది. అన్ని స్కూల్స్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం అప్డేటెడ్ మెటీరియల్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రాక్టీస్ షీట్స్ ఈఅభ్యాస్ అకాడమీ మాత్రమే మార్కెట్లో స్టడీ మెటీరియల్తో పాటు ఎడిషనల్ ప్రిపరేషన్ కోసం ప్రతి టాపిక్ మీద కూడా 2 ప్రాక్టీస్ షీట్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మ్యాథ్స్ 8 టాపిక్స్ ఉన్నట్లయితే 8×2 16 వర్క్ షీట్స్ అనేటువంటివి మనం ఒక క్లాస్కి లభించడం జరుగుతుంది. అలాగే ఫిజిక్స్, అలాగే కెమిస్ట్రీ, బయాలజీ వీటన్నిటికీ కూడా మనకి 2 ప్రాక్టీస్ షీట్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టర్మ్ 1కి ఒక ప్రాక్టీస్ షీట్ బుక్లెట్స్, టర్మ్ 2కి ఒక ప్రాక్టీస్ బుక్లెట్, మొత్తం కూడా 2 ప్రాక్టీస్ బుక్లెట్స్ అనేటువంటివి ఒక అకాడమిక్ ఇయర్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎస్ సార్, మైక్రో స్కెడ్యూల్ ఈఅభ్యాస్ అకాడమీ జూన్ 16 దగ్గర నుంచి ప్రోగ్రామ్ స్కూల్ బిగిన్ అయిన తర్వాత జూలై 1వ తేదీ దాకా బ్రిడ్జ్ కోర్సు ప్రొవైడ్ చేస్తుంది. జూలై 1వ తేదీ దగ్గర నుంచి మార్చి 31వ తేదీ దాకా 31 నుంచి 32 వారాల మైక్రో స్కెడ్యూల్ అనేటువంటిది వేసి ఆ మైక్రో స్కెడ్యూల్ ప్రకారంగా ఈ యొక్క ప్రాక్టీస్ షీట్స్ని, ఎగ్జామ్ పేపర్స్ని వీటన్నిటినీ కూడా తూచా తప్పకుండా యాజ్ పర్ దట్ మైక్రో స్కెడ్యూల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్స్ ఈఅభ్యాస్ అకాడమీ ప్రొవైడ్ చేసేటువంటి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అయినటువంటి మనం తీసుకున్నట్లయితే గ్లోబల్, ఫ్యాక్ట్, టెక్నో, ఎడ్జ్, అలాగే 7 కొత్తగా ఇస్తున్న పబ్లిషర్ మెటీరియల్ ఆస్క్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ స్ట్రక్చర్డ్ ప్రకారంగా పీరియాడికల్ గా ప్రింటెడ్ క్వశ్చన్ పేపర్స్ స్కూల్కి పంపించడం జరుగుతుంది. ఈ అకాడమిక్ ఇయర్ ఎగ్జామినేషన్ లో చేస్తున్నటువంటి గొప్ప మార్పు ఏమి అని అంటే ఎగ్జామినేషన్స్ లో మొదటి ఎగ్జామినేషన్ లో 20% అన్నోన్ క్వశ్చన్స్, రెండవ ఎగ్జామినేషన్ లో 40%, ఇలా 1వ ఎగ్జామినేషన్ నుంచి 9వ ఎగ్జామినేషన్ వచ్చేసరికి 100% పూర్తిగా అన్నోన్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. గతంలో చాలా స్కూల్స్ అడిగినటువంటి విషయం ఏంటి అని అంటే విద్యార్థులు మెటీరియల్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ని బైహార్ట్ చేస్తున్నారు. అవే క్వశ్చన్స్ రావటం మూలంగా వారు అదే ఆన్సర్ ని రాస్తూ ఉన్నారు అని చెప్పని అన్నారు. పాండమిక్ మూలంగా అలా ఇవ్వడం జరిగింది. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఎగ్జామినేషన్స్ అనేటువంటివి లెవెల్ ఆఫ్ డిఫికల్టీ గ్రాడ్యువల్ గా పెరగడం జరుగుతుంది. సో 20, 30, 40, 80 అలాగే 100% అన్నోన్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అలాగే మెటీరియల్లో ఉన్న క్వశ్చన్స్ ఇచ్చినవి కూడా న్యూమరిక్స్ అనేటువంటివి కొంత మార్చడం జరుగుతుంది. సో దీనిలో ఎగ్జామినేషన్స్ లో సమూలమైనటువంటి మార్పులు జరగడం జరిగింది. నెక్స్ట్ ఉన్నటువంటి అంశం స్కానింగ్ అండ్ ర్యాంకింగ్. ఇప్పటిదాకా ఈఅభ్యాస్ అకాడమీ స్కానింగ్ అనేటువంటిది ఓఎంఆర్స్ మీరు మా దగ్గరికి పంపించడం జరుగుతుంది. ఈ 7 స్కానింగ్ విషయంలో కూడా పూర్తి అప్డేషన్ అనేటువంటిది జరగబోతోంది. స్కానింగ్ డివైస్ అనేటువంటిది ఒక బల్బ్ ఉండేసి స్కాన్ చేసి ఫోటో తీసేటువంటి డివైస్ అనేటువంటిది ప్రతి స్కూల్ కి కూడా పంపించడం జరుగుతుంది.
ప్రతి స్కూల్ కూడా ఓఎంఆర్స్ వారి దగ్గరే ఫొటోస్ తీసి ఆ ఫొటోస్ మాకు అప్లోడ్ చేస్తే వాటిని మేము స్కాన్ చేసి ర్యాంకింగ్ చేసేటువంటి కొత్త టెక్నాలజీని మేము అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే లాస్ట్ అకాడమిక్ ఇయర్ 100 బిట్స్ ఓఎంఆర్ షీట్స్, 200 బిట్స్ ఓఎంఆర్ షీట్స్ ని ప్రయోగాత్మకంగా నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఒలింపియాడ్స్ కి 100 బిట్స్ ఓఎంఆర్స్, అలాగే రెగ్యులర్ ఎగ్జామ్స్ కి 200 బిట్స్ ఓఎంఆర్స్ అనేటువంటివి నిర్వహించడం జరుగుతుంది. స్కానింగ్ అనేటువంటిది ఇహ నుంచి మీరు మా దగ్గరికి పంపించకుండా ఆ డివైస్ లో ఫొటోస్ తీసి చాలా ఈజీగా మీరు అప్లోడ్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా స్కానింగ్ లో వచ్చేటువంటి లాభం ఏంటి అని అంటే, టైం అనేటువంటిది మీ దగ్గర నుంచి మాకు వచ్చేటువంటి కొరియర్ టైం అనేటువంటిది మినిమైజ్ అవుతుంది. ఇమీడియట్ గా మీరు మాకు మెయిల్ పంపిస్తారు, 1 డేలో మనకి రిజల్ట్ అనేటువంటిది మనం ఇవ్వడం జరుగుతుంది. బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ బికాస్ ఆఫ్ దిస్. రెండవది ఏంటి అని అంటే, విద్యార్థులు ఓఎంఆర్ లో చేసేటువంటి తప్పులు మా దాకా వచ్చిన తర్వాత అవి మేము మీకు చెప్పడం, మరి దాన్ని రెక్టిఫై చేయలేకపోవడం జరుగుతుంది. అటువంటి తప్పులు అనేటువంటివి మొత్తం కూడా 100% మినిమైజ్ అనేటువంటిది అవుతుంది. అంటే ఓఎంఆర్ మీ ఎదురుగానే ఉంటుంది కాబట్టి విద్యార్థి నెంబర్ వేసాడా వేయలేదా, ప్రాపర్ గా బబుల్ చేశాడా చేయలేదా, లేకపోతే ఇద్దరు ఒకే నెంబర్ వేసారా అనే అన్ని అంశాలు కూడా మీ నోటీస్ లోనే ఉంటాయి. దాని ద్వారా మనము 100% యాక్యురేట్ రిజల్ట్ అనేటువంటిది ఇవ్వచ్చు. సో స్కానింగ్ డివైస్ అనేటువంటిది వెరీ లో అమౌంట్ లో డిజైన్ చేయడం జరిగింది. అది ప్రతి స్కూల్ కి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి సొల్యూషన్స్. గత సంవత్సరం కూడా మనము 100% ప్రతి లెసన్ కి సొల్యూషన్స్ అనేవి టీచర్స్ కి అవైలబుల్ చేయడం జరిగింది. ఈ అకాడమిక్ ఇయర్ కూడా 100% సొల్యూషన్స్ టీచర్స్ కి అవైలబుల్ ఉంటాయి. అలాగే వీడియో లెసన్స్. ఈ అకాడమిక్ ఇయర్ వీడియో లెసన్స్ మీద చాలా ఎక్కువ టైం కేటాయించడం జరుగుతుంది. వీడియో లెసన్స్ వచ్చేసరికి 2 రకాల వీడియో లెసన్స్ ఈ అకాడమిక్ ఇయర్ మేము ప్రొవైడ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాం. ఒకటి యానిమేటెడ్ వీడియోస్ ఫర్ స్టూడెంట్స్. ఒక టాపిక్ కి సంబంధించి యానిమేటెడ్ వీడియోస్ అనేటువంటివి స్పెషల్ గా పర్చేజ్ చేసి ఈ అభ్యాస నుంచి యానిమేటెడ్ వీడియోస్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది. అవి ఫర్ స్టూడెంట్స్. అలా కాకుండా లెసన్ ని ఎలా చెప్పాలి అనేటువంటి టీచర్ ట్రైనింగ్, టీచర్ ఓరియంటేషన్ వీడియోస్ అనేటువంటివి, లైవ్ వీడియోస్, రికార్డెడ్ వీడియోస్ అనేటువంటివి టీచర్స్ కోసం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో డిజిటల్ వీడియోస్, యానిమేటెడ్ వీడియోస్ అనేటువంటివి విద్యార్థుల కోసం, రికార్డెడ్ వీడియోస్ అనేటువంటివి టీచర్ల కోసం 2 రకాల వీడియోస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే వెబ్సైట్ లో వీడియోస్ కోసం సపరేట్ ఫోల్డర్ అనేటువంటిది ఏర్పాటు చేసి ఆ ట్యాబ్ కింద పీరియాడికల్ గా ఈ వీడియోస్ అన్ని కూడా ఇన్ఫర్మేషన్ వీడియోస్, సబ్జెక్ట్ వీడియోస్ ఇవన్నీ కూడా హ్యాండీగా ఉండే విధంగా వెబ్సైట్ ని కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. అలాగే గత సంవత్సరము ఆన్ డిమాండ్ కొన్ని స్కూల్స్ తో జూమ్ మీటింగ్స్ అనేటువంటివి నిర్వహించడం జరిగింది. అలాగే పీరియాడికల్ గా జూమ్ మీటింగ్స్ అనేటువంటివి ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ 16 నుంచి జూన్ 31 మధ్య ప్రోగ్రామ్ ఓరియంటేషన్ జూమ్ మీటింగ్స్ అనేటువంటివి 4 మీటింగ్స్ జరుగుతాయి. అంటే జూమ్ లో పట్టేటువంటి నెంబర్ ఆఫ్ పర్సన్స్ ని బేస్ చేసుకొని 3 నుంచి 4 జూమ్ మీటింగ్స్ అనేటువంటివి పెట్టి ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి అనేటువంటిది ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వీడియోస్, అలాగే ఆన్ డిమాండ్ పర్సనలైజ్డ్ జూమ్ మీటింగ్స్ అనేటువంటివి పీరియాడికల్ గా 1 or 2 అనేటువంటిది అకాడమిక్ ఇయర్ లో ప్రతి స్కూలు అడిగినటువంటి వారికి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో పీరియాడికల్ జూమ్ మీటింగ్స్ అనేటువంటివి ఉన్నాయి. అలాగే స్కూల్ విజిట్ అండ్ ఫీడ్బ్యాక్. గత సంవత్సరం కూడా మనం విజిట్ ఫామ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అలాగే ఈ అకాడమిక్ ఇయర్ కూడా 2 times ప్రతి స్కూల్ ని కూడా విజిట్ చేసి ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది, ప్రోగ్రామ్ లో ఉన్న వేరియంట్ ఇయర్స్ ఏంటి అనేటువంటివి మీ నుంచి మాకు ఫీడ్బ్యాక్, అలాగే మా నుంచి మీకు ఏదన్నా సజెషన్స్ ఉంటే అవి కూడా ఇవ్వడం. ఈ ఫీడ్బ్యాక్ ఫామ్ అనేటువంటిది 2 times, టర్మ్ 1 కి ఒకసారి, టర్మ్ 2 కి ఒకసారి ఇవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా ప్రోగ్రామ్ లో జరుగుతున్నటువంటి ఇబ్బందులు, సాధక బాధకాలు అనేటువంటివి మనం డిస్కస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇంటరాక్షన్ విత్ సెంట్రల్ ఆఫీస్. In all working days between 10 to 5, associate schools can have an interaction with our content developers. Department wise ga maths, physics, chemistry regular faculty 10 to 5 ఈ అభ్యాస అకాడమీ ఆఫీస్ లో ఉంటారు.
వారితో మీ యొక్క క్వైరీస్ వాట్సాప్ చేసి సెంట్రల్ ఆఫీస్ నంబర్కి వాట్సాప్ చేసి మీరు వారితో డిస్కస్ చేయవచ్చు డిపార్ట్మెంట్ వైజ్గా. అలాగే ప్రోగ్రామ్ డైరెక్టర్ ఉంటారు, అపర్ణ గారు, ప్రోగ్రామ్ డైరెక్టర్ తోని మాట్లాడొచ్చు. లేదు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తోని ఇండివిజువల్ గా మాట్లాడాలి అని అంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తోని కూడా మాట్లాడవచ్చు. ఎంపీసీ అలాగే గ్లోబల్ లైవ్ ఫ్యాకల్టీ ఇన్ ఆల్ వర్కింగ్ డేస్ అవైలబుల్. నెక్స్ట్ వన్ ఈజ్ ద ఇంపార్టెంట్ వన్, ఈ అకాడమిక్ ఇయర్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటిది అభ్యాస భారతి పబ్లికేషన్స్. ఈ అభ్యాస అకాడమీ నుంచి న్యూస్ లెటర్ మనదైనటువంటి ఈ అభ్యాస అసోసియేట్ స్కూల్స్ లో జరిగేటువంటి యాక్టివిటీస్ ని పోస్ట్ చేస్తూ, అలాగే స్కూల్ డైరెక్టర్స్ యొక్క కాలమ్స్ ని పోస్ట్ చేసే విధంగా, అలాగే పెద్దలు సైకాలజిస్టుల నుంచి అలాగే అకాడమిషియన్స్ నుంచి వచ్చేటువంటి ఆర్టికల్స్ ని వేసే విధంగా మినిమం ఒక 5 ఎడిషన్స్ ని అభ్యాస భారతి పబ్లికేషన్స్ నుంచి న్యూస్ లెటర్ కింద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ జూలైలో మనకి స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత ఆగస్ట్ 18th కి ఫస్ట్ న్యూస్ లెటర్ విత్ 10th అభ్యాసోత్సవ్ ఫొటోస్ తోని, అలాగే ఇస్రో సైంటిస్టుల యొక్క ఆర్టికల్స్ తోను, అలాగే అకాడమిషియన్స్ యొక్క ఆర్టికల్స్ తోను ఈ యొక్క న్యూస్ లెటర్ అనేటువంటిది మేము డిజైన్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే దీనికి సంబంధించి ఆర్టికల్స్ రాసి పంపించవలసిందిగా అనుబంధ పాఠశాలలందరికీ కూడా మెసేజ్ చేయడం జరిగింది. సో మీ యొక్క భావాలు, అకాడమిక్స్ కి సంబంధించినటువంటి భావాలు చిన్న ఆర్టికల్స్ లాగా వేస్తే మీరు పంపిస్తే వాటిని మేము ఇక్కడ స్క్రూటినీ చేసుకొని పబ్లిష్ చేయడం జరుగుతుంది. అలాగే అవార్డు ఫంక్షన్, ఈ లాస్ట్ అకాడమిక్ ఇయర్ జరిగినటువంటి అవార్డు ఫంక్షన్ కి అన్ని ఏరియాల నుంచి కూడా గొప్ప మన్నల్ని పొందడం జరిగింది. చాలా పకడ్బందీగా చాలా గొప్పగా జరిగాయని అందరూ ప్రశంసించడం జరిగింది. అది మీ అందరి యొక్క సహాయ సహకారాలతో మాత్రమే జరిగింది. ఎప్పుడు చెప్తూ ఉంటాను, మాకున్నటువంటి బలం చాలా తక్కువ. అన్ని స్కూల్స్ చేయూతి ఇవ్వబట్టే 2 రాష్ట్రాల్లో కూడా గొప్ప అవార్డు ఫంక్షన్ చేయగలిగాం. రానున్న కాలంలో కూడా గొప్ప అవార్డు ఫంక్షన్ చేయడానికి మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉన్నాం. ఈ అభ్యాస అకాడమీ యొక్క ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మోటో ఏంటి అని అంటే ట్రయాంగిల్ ఫార్ములా. ఈ అభ్యాస అకాడమీ సేవలు తీసుకోవడం ద్వారా అసోసియేట్ స్కూల్ కన్వీనియంట్ గా ఉండాలి. అలాగే ఈ ప్రోగ్రామ్ ని ఉపయోగిస్తున్నటువంటి విద్యార్థికి, స్టూడెంట్ కి ప్రాపర్ నాలెడ్జ్ అనేటువంటిది రావాలి. దాని ద్వారా వాళ్ళు పోటీ పరీక్షలకి సిద్ధంగా ఉండాలి. మూడో స్తంభం అయినటువంటి టీచర్స్ ఈ యొక్క ప్రోగ్రామ్ ని చాలా కన్వీనియంట్ గా తీసుకొని వెళ్ళాలి. సో టీచర్స్ కి వీడియో లెసన్స్, సొల్యూషన్స్, ఫీడ్బ్యాక్ ఇలాంటి సర్వీసెస్, అలాగే మేనేజ్మెంట్ కి వచ్చేసరికి జూమ్ మీటింగ్స్, పర్సనలైజ్డ్ విజిట్స్ అండ్ ఈ సర్వీసెస్, అలాగే స్టూడెంట్ కి వచ్చి స్ట్రక్చర్డ్ గా ఉన్నటువంటి ప్రోగ్రామ్, పోటీ పరీక్షలకు అవసరమైనటువంటి ప్రోగ్రామ్, ఎవ్రీ అకాడమిక్ ఇయర్ మారేటువంటి ప్రోగ్రామ్, వాళ్ళల్లో నేను విజేతని అనేటువంటి స్ఫూర్తిని నింపేటువంటి అవార్డు ఫంక్షన్, ఇలా అన్ని డైమెన్షన్స్ పూర్తి చేస్తున్నాం. కాబట్టే వీ ఫీల్ ప్రౌడ్ టు సే దట్ గత 12 సంవత్సరాలుగా మాతో అసోసియేట్ అయినటువంటి స్కూల్స్, అంటే 12 సంవత్సరాలుగా మాతో ఉన్న స్కూల్స్ ఉండటం జరిగింది. అలాగే 10 సంవత్సరాలుగా ఉన్నవారు ఈ 500 స్కూల్స్ లో ఒకసారి బాండ్ అయిన తర్వాత మీ సేవలు బాలేవు అని మేము ఈ రోజు దాకా ఒక్క స్కూల్ కూడా పోగొట్టుకోలేదని సవినయంగా సగర్వంగా తెలియజేస్తున్నాం. ఇటువంటి సేవలు ఇచ్చేటువంటి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి అనుబంధ పాఠశాలకి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇంకా మీకు ఏదన్నా క్వైరీస్ ఉన్నట్లయితే యూ ప్లీజ్ కాంటాక్ట్ us. వీఆర్ ఆల్వేస్ దేర్. జై హింద్.